గ్యారెంటీలు అమలు చేస్తామని ఇటీవల ఆయన చెప్పాడు. తెలంగాణలోనట రాహుల్ గాంధీ నాయకత్వంలో 17 సీట్లు గెలవాలట, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు పైసలు ఇవ్వాలట, ఆ ఇచ్చిన డబ్బులు ఈయన గ్యారెంటీలు అమలు చేస్తాడట. ఎంత మోసమో దగానో అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉంది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ జీవితంలో ప్రధానమంత్రి కాలేడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ దేశంలో వెనుకడుగు వేయదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు, ఎందుకంటే ఆయన ఆ రకంగా వ్యవహరిస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో రావాలి, వాళ్ళు ఎప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలు అమలు చేస్తారో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేసుకోవాలి. ఎంత మభ్య పెడుతుందో కాంగ్రెస్ పార్టీ, ఎంత తొందరగా గ్యారెంటీల మీద చేతులు ఎత్తేసిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు అనేక రకాలుగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. ప్రతి పేద విద్యార్థికి మరి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, ఆ కార్డు ఇంకా ప్రింటింగ్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఈరోజు 10 లక్షల రూపాయల వైద్య సహాయం అందిస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు కాకుండా అదనంగా ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది, దానికి అతిగతి లేదు. ఈరోజు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులని చైతన్యం చేయడం కోసం, తెలంగాణ రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చిన గ్యారెంటీల మీద ప్రశ్నించడం కోసం మేము ఇటీవలనే అన్ని మండల కేంద్రాలలో రైతులకు సంబంధించి దీక్షలు చేయడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో చేశాము, అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. కనీసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద మాట్లాడడం లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ యొక్క మరి రైతు దీక్ష చేస్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. కాంగ్రెస్ పార్టీని మరి తెలంగాణ రైతులు అడుగడుగునా ప్రశ్నించే విధంగా రైతులకు అండగా నిలబడతాము, రైతులను చైతన్యం చేస్తాము. కాంగ్రెస్ పార్టీని నిలదీసే వరకు, రైతు అడుగడుగున అడ్డుకునే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.